హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ నేను సౌజన్య సూపర్ స్టార్ కృష్ణ నటవారసత్వాన్ని మహేష్ బాబు సక్సెస్ఫుల్ గా కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే దాదాపు 25 ఏళ్లుగా మహేష్ ఫ్యాన్స్ తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ ఇప్పుడు పాన్ వరల్డ్ సినిమాతో ప్రపంచానికి రెడీ అవుతున్నాడు అయితే ఘట్టంనేని ఫ్యామిలీ నుంచి మహేష్ సోదరి అయిన మంజుల తన నటనా ప్రతిభ కనబరచాలని అనుకుంది కథానాయికగా కాకుండా షో అనే సినిమాతో నిర్మాతగా అవార్డు గెలుచుకుంది ఆ తర్వాత కొన్ని సినిమాల్లో మంజుల అలా తలుక్కుని మెరిసిన విషయం తెలిసిందే అయితే ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి మంజుల కూతురు జాన్వి ఘట్టమనేని హీరోయిన్ గా తెరంగేట్రం చేయబోతోంది తెర మీద అభినయంతో మెప్పించడానికి అన్ని విధాలుగా తనను తాను సిద్ధం చేసుకుంటుంది జాన్వి ఘట్టమనేని యాక్టింగ్ లుక్స్ డాన్స్ ఇలా అన్ని పర్ఫెక్ట్ గా ఉండేలా చూసుకుంటోంది ఎలాగూ తన మదర్ మంజుల గైడెన్స్ మేనమామ స్ఫూర్తి ఉంటుంది కాబట్టి జాన్వి చాలా ఫోకస్ తో సినిమా రంగంపై ఆసక్తితో ఉందని చెప్పవచ్చు ఇక 10 ఏళ్ల వయసులోనే బాలనటిగా చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టింది అయితే ఇప్పుడు లీడ్ హీరోయిన్ గా మెప్పించాలని చూస్తోంది ఇప్పటికే వాణిజ్య ప్రకటనలతో జాన్వి తన సత్తా చాటుతోంది పెద్ద పెద్ద బ్రాండ్స్ నుంచి ఆమెకు ఆఫర్స్ వస్తున్నాయి ఆమెతో యాడ్స్ చేసేందుకు ఆయా బ్రాండ్స్ క్యూ కడుతున్నాయి కాకపోతే ఇప్పుడు జాన్వి తెరంగేట్రం ఎప్పుడు ఎవరితో అన్నది మాత్రం ఇంట్రెస్టింగ్ గా మారింది ఒక బడా ప్రాజెక్ట్ తో సూపర్ లాంచింగ్ ఆమెకు ఉండబోతుందని సమాచారం ప్రస్తుతం ఆడియన్స్ లో తనకంటూ ఒక ఐడెంటిటీ వచ్చేలా తన ఫోటోలతో టచ్ లో ఉంటుంది జాన్వి ఘట్టమనేని జాన్వి ఫోటోస్ చూస్తుంటే స్టార్ హీరోయిన్ కటౌట్ అనేలా ఉన్నాయి ఖచ్చితంగా సూపర్ స్టార్ ఫ్యామిలీ నుంచి వస్తున్న యాక్టర్ కాబట్టి ఆమెకి మంచి పుష్ ఉంటుంది ఎలాగో సూపర్ స్టార్ ఫ్యాన్స్ సపోర్ట్ చేస్తారు కాబట్టి కాస్త టాలెంట్ చూపిస్తే మాత్రం జాన్వి టాలీవుడ్ లో మంచి పేరు తెచ్చుకునే అవకాశం ఉంటుంది మరి జాన్వి ఎంట్రీ ఎప్పుడు సూపర్ స్టార్ ఫ్యామిలీ ప్లానింగ్ ఎలా ఉంది అన్నది త్వరలోనే వెలువడి కానున్నట్లు ఫిల్మ్ సర్కిల్స్ లో చర్చించుకుంటున్నారు ఇంకాస్త వెనక్కి వెళ్తే మంజుల ఘట్టంనేని కూడా యాక్టింగ్ మీద ఆసక్తితోనే సినిమాల్లోకి వచ్చారు హీరోయిన్ గా చేయాలని కలలు కన్నారు కానీ సూపర్ స్టార్ కృష్ణ అందుకు అంగీకరించలేదట అంతేకాదు ఫ్యాన్స్ నుంచి కూడా రిక్వెస్ట్లు రావడంతో మంజుల వెనక్కి వెళ్లాల్సి వచ్చింది అయితే ఆ సమయంలో తనకు కుదరలేదు కాబట్టి ఇప్పుడు తన కూతురికి ఫుల్ సపోర్ట్ ఇస్తున్నారు మంజుల సో అతి త్వరలోనే జాన్వి ఎంట్రీ ఉండబోతుందన్నమాట